నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, అలాగే ఈరోజు ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి పంచాంగం అలాగే నేటి వైశిష్ట్యం గురించి కూడా ప్రత్యేకించి మాట్లాడుకుందాం. వీటన్నిటి గురించి కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం, నేటి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 14/4/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉత్తరాయణం చైత్రమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:13, తిథి పాడ్యం ఉదయం 8:25, నక్షత్రం స్వాతి రాత్రి తెల్లవారుజామున 12:13, యోగాలు వజ్ర రాత్రి 10:39, కరణము కౌల ఉదయం 8:25, తైతిల రాత్రి 9:40, రాహుకాలం ఉదయం 7:16 నుంచి 8:50, గుళిక్కాలం మధ్యాహ్నం 1:31 నుంచి 3:05, యమగండం ఉదయం 10:24 నుంచి 11:58, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుంచి 12:23, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుంచి 1:13, దుర్ముహూర్తం మరల మధ్యాహ్నం 2:53 నుంచి 3:43, అమృతకాలం మధ్యాహ్నం 2:18 నుంచి 4:07. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఆశించిన పనులు చాలా అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి తీసుకునే నిర్ణయాలు కానీ, వారితో కలిపి మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉండడం, మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు, గౌరవం మొదలైనవి లభించటం, దానివల్ల మీకు మానసికంగా ఆనందం కలగడం, అలాగే మీ శక్తి సామర్థ్యాలని పెంచుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ధైర్యంగా, సాహసంగా నిర్ణయాలు తీసుకుంటూ సృజనాత్మకతని ఉపయోగించుకుంటూ ముందుకు దూసుకెళ్ళడానికి అవకాశం ఉంది. వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాము. వృషభ రాశిలో కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ప్రయత్న కార్యక్రమాలు, కష్టం మీద శ్రమతో విజయం సాధించడానికి అనుకూలమైన అనువైన సమయంగా ఒకటి మనం భావన చేయొచ్చు. అలాగే మిత్రులతో కలిసి మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధమైన విషయాలలో, గవర్నమెంట్ సంబంధమైన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి కానీ, గవర్నమెంట్ అధికారులను కలిసేవారికి కానీ, ట్యాక్సులకు సంబంధించిన విషయాలకు సంబంధించి ఈ రోజున వాటికి సంబంధించిన చర్చలకి సంబంధించి కొంతవరకు అనుకూలతలతో కూడిన అవకాశాలు కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ పెద్దలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వారికి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. చక్కగా సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు, వేసుకున్న ప్రణాళికలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ఇష్టపడిన వ్యక్తులతో వ్యవహారాలన్నీ కూడా మీకు శుభప్రదంగా ముందుకు సాగడానికి కొంతవరకు అనుకూలతల్ని చూపిస్తూ ఉండడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే వీలైనంత వరకు ఎవరితో కూడా ఘర్షణ రాకుండా మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆర్థికపరమైన లాభాలకు అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడుల గురించి డిస్కస్ చేసి ఎంతవరకు వచ్చింది ఏంటి అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఘర్షణలకి తావు లేకుండా ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా వరకు సామాన్య ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే గృహ, వాహన, వస్తు లాభాలకు సంబంధించిన విషయాలు కానీ, నూతన విషయాలు నేర్చుకునే అంశంలో కానీ, గృహంలో వ్యక్తులతో మీరు ఏదైనా కుటుంబ సభ్యులతో కలిపి నిర్ణయాలు తీసుకునే అంశాలు కానీ చాలా వరకు అది ఘర్షణతో కూడిన నిర్ణయాలుగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే ఎక్కువ శాతం మీ దృష్టి
వృత్తికి సంబంధించిన అంశాల మీద కేంద్రీకృతం అవ్వడానికి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అంటే నూతన వృత్తుల కొరకు చాలా తీవ్రంగా కృషి చేస్తారు. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మఖ, పుబ్బ, ఉత్తర. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి సామర్థ్యం పెరుగుతుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఆశించిన విజయాలు అందుకుంటారు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ మీరు గట్టిగా ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాల్లో పెద్దల సహకారం కోరుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం కోరుకోవడంలో వారితో మీరు జాగ్రత్తగా వ్యవహరించి పనులు నెరవేర్చుకోవాలి. కన్యా రాశి. మా కన్యారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకుందాము. దీంట్లో ప్రధానంగా మనకి ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కూడాను. ఈ కన్యారాశి వారికి కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక సంబంధమైన అంశాలు, తర్వాత చేసిన వాగ్దానాలు మొదలైనవన్నీ కూడా, అంటే రావాల్సిన ఆదాయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దానిలో ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు, అనవసరమైన ఖర్చులు కొంత మీకు చికాకును కలిగించే అవకాశాలు లాంటిది ఒకటి కనబడుతోంది. అయినప్పటికీ మీరు ఆ ధనాన్ని వీలైనంతవరకు ఏదైనా వ్యవసాయ సంబంధమైన భూముల కొరకు కానీ, గృహ నిర్మాణ అంశాల కొరకు కానీ తోబుట్టువులతో, ఆత్మీయులతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది, గుర్తింపు పొందిన వ్యక్తులతో సంప్రదింపులు, వారితో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో ఈ రోజున మీరు చక్కగా చర్చలు జరపడం, వారి ద్వారా మీకు గౌరవం అనేది పెరగడం, సంఘంలో భాగస్వామికి ఒక ఉన్నత స్థానం అనేది ఏర్పడడం, వారికి సంబంధించిన ఏదైనా ఒక ముఖ్యమైన అభివృద్ధి విషయం మీకు ఆనందాన్ని కలిగించడం, మీ మానసికంగా మీరు ఎదురు చూస్తున్న విషయాల్లో వ్యాపారపరమైన విషయాలు కావచ్చు, వ్యక్తిగత విషయాలు కావచ్చు, చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు వస్తే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు మీరు ఆశించిన స్థాయిలో ఉండడానికన్నా ఎక్కువ శ్రమ, దాంతోపాటు ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువ దృష్టి సారిస్తారు. ఆరోగ్య సంబంధంతో పాటుగా ఆకస్మికమైన ఖర్చులు, కుటుంబానికి బంధువుల రాక, వారితో చర్చించటం, ఎక్కువ ప్రయాణాలు, దీనివల్ల కొంత విశ్రాంతి లోపం మొదలైన దానికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళలో తీసుకుంటే మనకి ఈ యొక్క మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి ఆశించిన పనులు చాలా విజయవంతంగా ఉంటాయి. ఆకస్మికమైన ధనం లభ్యమవ్వడం, ఎదురు చూస్తున్న ధనాన్ని చక్కగా దాన్ని ఏ రకంగా మనం ఖర్చు పెట్టాలన్న విధానంలో మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన అభివృద్ధికరంగా ఉంటుంది, మిత్రులతో చర్చిస్తారు. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులతో నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మకర రాశి. మరి మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలు చాలా విజయవంతంగా ఉంటాయి. శ్రమతో కూడిన బాధ్యతలు, గౌరవం పెరుగుతుంది. వృత్తి ప్రదేశంలో నూతన మార్పులకు అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి నూతన వృత్తుల యొక్క మార్పు కొరకు సంప్రదింపులు చేయడానికి ఆస్కారం అనేది ఉంది. ఒక పక్కన గృహ వాతావరణ విషయంలో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వారికి దూర ప్రయాణాలకి, దూర ప్రదేశాల్లో ఉండే తండ్రి సమానులతో డిస్కస్ చేయడానికి ఆస్కారం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో చర్చించడానికి, వృత్తిపరమైన విషయంలో మార్పుల కొరకు, ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తుల యొక్క సహాయ సహకారాలతో మీరు నూతన వృత్తుల కొరకు, మార్పు కొరకు, దూర ప్రదేశ ప్రయాణాల కొరకు నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉందండి? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక విషయాల కన్నా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించాలి. ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాల్లో కానీ, ఇష్టపడిన వ్యక్తులతో కానీ విభేదాలు రాకుండా, మాట పట్టింపులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతున్నప్పుడు దాని గురించి ఎక్కువ
వర్రీ కాకుండా సరైన ప్రణాళికాపరంగా ముందుకెళ్ళడానికి కొంత మీరు ఓర్పు వహించి ఆగినట్లయితే పనులన్నీ సజావుగా ముందుకెడతాయి. అమ్మ, మేషరాశి నుంచి మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకున్నాం. ఈ రోజు చేసుకోగలిగే సులభమైన పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు కూడా ఈ రోజున 12 రాశుల వారు కూడా తప్పనిసరిగా తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించడంతో పాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అన్ని రాశుల వాళ్ళు కూడా వీలైతే విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు కానీ, లేకపోతే శివాలయ సందర్శన కానీ, దాంతోపాటుగా కృష్ణుడికి సంబంధించిన నామాలు కానీ మొదలైనవి చేయడం బట్టి చాలా వరకు అభివృద్ధికరంగా ఉంటుంది. ఒకవేళ మీ యొక్క వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజుని ప్రారంభించినా, దాన్నే మీరు కంటిన్యూ చేసినా, ఏది చేసినా భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మిక చింతన, భగవంతుడి మీద గురి మొదలైనవన్నీ ఏర్పరచుకుంటూ మీరు చేసుకోగలిగినా, వినగలిగినా అది మంచి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం అనేది మీకు అందుబాటులో ఏది ఉంటే ఆ విధంగా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు అనేవి ప్రాప్తిస్తాయి. అలాగే ఇప్పుడు చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి వీటిని తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ఏదన్నా ఈ గోచరీత్యా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలు ఏదైనా ఉంటే ఏ రోజుకు ఆ రోజు దానికి తగిన చిన్నపాటి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుందని మనం గుర్తుంచుకోవాలి. నేటి వైశిష్ట్యం. మా నేటి వైశిష్ట్యంలో భాగంగా మరొక విషయం గురించి చర్చించుకుందాం. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకునే ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఈ రోజున 2-3 విషయాలు. మొదటిది ఏంటంటే కేరళ వాళ్ళ స్పెషల్ ఫెస్టివల్ విషు అంటారు దీన్ని. అంటే వాళ్ళ నూతన సంవత్సరం విషు అని ఈ రోజున నూతన సంవత్సరం నాందిగా వారికి ప్రాముఖ్యత సంపద, శ్రేయస్సు, అభివృద్ధి కొరకు అగ్రికల్చర్ ఫెస్టివల్గాను, అలాగే నూతన పంటలకి ఆరంభంగాను మొదలైన వాటిగా ఈ రోజున వాళ్ళు నూతన సంవత్సరం ఆరంభంగా చెప్పడం. మామూలుగా కూడా మనం చూసినట్లయితే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించటం ఈ రోజు యొక్క ప్రాముఖ్యతలో సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించడం అంటే ఏంటి? ఆయన అశ్విని నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశించడం అన్నమాట. దానివల్ల ఈ రోజున మేష సంక్రమణం అని అంటాం. ఈ యొక్క మలయాళం క్యాలెండర్లో కూడా తీసుకున్నట్లయితే మీనరాశి నుంచి మేషరాశిలోకి సూర్యుడు ప్రవేశించిన మలయాళం క్యాలెండర్లో మొదటి రోజుగా నూతన సంవత్సరంగా వాళ్ళు చేసుకుంటారు. తమిళ వాళ్ళు కూడా ఈ రోజున అదే విధంగా చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ విషు యొక్క స్పెషాలిటీ అసలు ఈ విషు, అలాగే ఈ విషు అంటే అర్థం ఏంటి అన్న విషయాన్ని తీసుకుంటే సమానము అని అర్థం వస్తుంది సాంస్క్రిట్లో. అంటే ఈక్వల్, పగలు రాత్రి సమానం అని ఒకటి. అలాగే ఇంకొకటి ఏంటంటే వసంత విషువత్తులు ప్రారంభంగాను. అలాగే ఈ రోజున ఈ ప్రాముఖ్యతలో వాళ్ళు నూతన సంవత్సరంగా చేసుకున్నప్పుడు అందులో వాళ్ళ విధానాలు ఎలా ఉంటాయి అంటే దాన్ని ఏమేమి అంటారు అంటే దీన్ని విషుకన్ని అని ఒకటి, దీంట్లో వాళ్ళ యొక్క ప్రాముఖ్యత సంతరించుకునేది. తర్వాత వాళ్ళ యొక్క జాతీయ పుష్పం కనికన్న ఫ్లవర్ అని చెప్పి అదొకటి. తర్వాత విషుకన్ని అని ఒకటి, విషు కోడి అంటే వాళ్ళ యొక్క బట్టలు, విషు సజ్జ అంటే ఆ యొక్క విషు పండగ నాడు వాళ్ళు తీసుకునే ఆహారం అది ఎలా ఉంటుందన్న విషయాలు మొదలైన విషయాలన్నీ దీని ప్రాముఖ్యత గురించి కొంతవరకు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ తక్కువ సమయంలో. సాధారణంగా ఈ కనికన్న అనే పువ్వు గురించి చాలా విశేషంగా అది వాళ్ళ యొక్క నేషనల్ ఫ్లవర్గా చెప్తారు. దాన్ని గోల్డెన్ షవర్ ట్రీ అని కూడా ఆ ఫ్లవర్ని గురించి ప్రాముఖ్యత చెప్తారు. ఆ ఫ్లవర్కి విపరీతమైన ప్రాముఖ్యత ఈ యొక్క విషు రోజున మనం చెప్తాం అనమాట. అది ఎలా ఉంటుంది అంటే దానికి సంబంధించిన కథను కూడా ఏం చెప్తారంటే పురాణ కథల్లో వాళ్ళకి సంబంధించిన స్థానంలో వాళ్ళు చెప్పేది ఒకానొక సందర్భంలో ఒక చిన్న ప్రదేశంలో కృష్ణుడికి సంబంధించిన దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో ప్రతిరోజు వచ్చే పూజారి పూజ చేసి పెడుతున్నప్పుడు ఒక రోజున ఆయన పూజ అయిపోయిన తర్వాత తలుపులు వేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక చిన్న పిల్లాడు ఉండిపోతాడు లోపల. ఉండిపోయిన తర్వాత ఆ పిల్లవాడు భయపడి ఏడుస్తుంటే శ్రీకృష్ణుడు చిన్నపిల్లాడి రూపంలో వచ్చి శ్రీకృష్ణుడు నడుముకుండే ఆభరణాన్ని ఆ పిల్లవాడికి ఆడుకోవడానికి ఇచ్చి చిన్నపిల్లాడి రూపంలో వచ్చి మళ్ళీ ఆయన ఇదైపోతాడు. రాత్రంతా పిల్లవాడు దాంతో ఆడుకుంటూ ఉండిపోయిన తర్వాత ఉదయమే పూజారులు తలుపులు తెరిచినప్పుడు కృష్ణుడికి నడుముకుండే ఆభరణం కనబడదు. వాళ్ళు కంగారుపడి అంతా వెతుకుతుంటే చిన్నపిల్లాడి చేతిలో అది కనబడుతుంది. వెంటనే వాడు ఏం చేస్తాడంటే పిల్లవాడి దగ్గరికి అందరూ వెళ్ళబోతుంటే ఆ పిల్లవాడు భయంతో ఆ యొక్క ఆభరణాన్ని చెట్టు మీదకి విసిరేస్తాడు. వెంటనే ఆ చెట్టు మీద అది పడంగానే అది వెంటనే పసుపు రంగు బంగారు పుష్పాలలాగా ఆ చెట్టు అంతా కూడా పూలతో వికసిస్తుంది. దాన్ని కనికన్న ఫ్లవర్ అంటే విషు పండక్కి అది ఆరంభ సూచకంగా చెప్తారు. అంటే చాలా ప్రాముఖ్యత కలిగిన ఫ్లవర్గా ఒక పుష్పంగా దాన్ని చెప్తారు. బంగారు రంగు పుష్పంగా చెప్తారు.
దాన్ని ఇండియన్ ఆల్బర్న్ అని ఒక రకంగా దానికి ఒక పేరు, అలాగే దాన్ని గోల్డెన్ ట్రీ ఫ్లవర్ అని కూడా దాని గురించి చెప్తారు. గోల్డెన్ షవర్ ట్రీ అని కూడా దాన్ని అంటారు. అది చాలా ప్రాముఖ్యతగా బంగారు రంగులో ఉంటుంది. ఈ విషుకని అంటే ఈ రోజున దానికి ఉండే ప్రాముఖ్యత ఏంటంటే ఆ రోజు చేసే ప్రధానమైన పూజలో ఆ రోజు రాత్రంతా కూడా ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా చక్కగా తయారు చేస్తారు. దాంట్లో ఏమేమి తయారు చేస్తారంటే ఒక తాంబూలంలాగా ఒక తమలపాకు, అలాగే ఒక బంగారు రంగులో ఉండే నిమ్మ పండ్లు లాంటివి, అలాగే లేత మామిడి పండ్లు లాంటివి, అలాగే పనస పండ్లు, తర్వాత దాంతోపాటుగా బియ్యపు గింజలు, తర్వాత ఈ యొక్క తమలపాకులతో పాటుగా నాణేలు, ఏదైనా ఒక అద్దం లాంటిది, ఇవన్నీ కూడా తయారు చేసి నూనె దీపాలు ఇవన్నీ రెడీగా పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా ఉరిలి అనే ఒక చక్కటి ఒక వృత్తాకారం దాంట్లో అన్నీ అమర్చుకుంటారు. కృష్ణుడి ప్రతిమను చక్కగా పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మర్నాడు అంటే ఈ విషు పండగ నాడు తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు అంటే లేడీస్ ఎవరన్నా అమ్మమ్మలు కానీ ఎవరుంటే వాళ్ళు తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో ఆ యొక్క నూనె దీపాన్ని వెలిగించి ఇంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కళ్ళు మూసి అక్కడ దాకా తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి కళ్ళు ఓపెన్ చేయిస్తారు. అంటే విషుకని ఏంటంటే లేవంగానే చూసే మొట్టమొదటి దానివల్ల ఆ సంవత్సరంతో శుభసూచకంగా ఉంటుంది, అది ధాన్యాన్ని చూడాలని వాళ్ళకి ఒక అభిప్రాయం. అలా చూసేప్పటికీ అక్కడ నూనె దీపపు వెలుగులో ఆ మొత్తం ఆ వస్తువులన్నీ అమరికలో అక్కడ కృష్ణుడు సుందరమైన విగ్రహంలో చాలా దేదీప్యమానంగా ఆ విషుకని పూలన్నీ కూడా విషు పూజలో ఆ కనికన్ని పూలు కూడా ఉంటాయి కదా, మొత్తం అది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ బంగారు పుష్పాలతో చాలా చాలా అందంగా చూడడానికి 2 కళ్ళు చాలన్నట్టుగా ఉంటుంది. ఆ రకంగా వాళ్ళ యొక్క పండగ ప్రారంభమయ్యి దుకాణాలు కానీ మాల్స్ కానీ ప్రారంభం అంతా కూడా ఆ యొక్క కనికన్ని ఫ్లవర్స్తోనే స్టార్ట్ అవుతుంది. అంటే అది స్వాగతం పలుకుతుంది. తర్వాత వాళ్ళ యొక్క ఇంకా దీంట్లో వీళ్ళకి ఏంటంటే విషుకోడి, అంటే విషుకోడి ఏంటంటే వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్, వాళ్ళకి ముండు అనే డ్రెస్ సెట్టింగ్ కానీ పురుషులకైతే, స్త్రీలకైతే కసావు చీరలని, తర్వాత వాళ్ళ ట్రెడిషనల్ కేరళ శారీస్, కేరళ ధావని డ్రెస్సెస్ అని చెప్పి ఆడపిల్లలకి లంగావునిలాగా అలా ఆ రోజున చాలా చక్కగా చాలా అందంగా వాళ్ళు చక్కగా ముస్తాబై 2 కళ్ళు చాలన్నట్టు అందరూ మొత్తం కేరళ వాళ్ళు ఎక్కడున్నా అక్కడ, లేకపోతే కేరళలో వాళ్ళు అక్కడున్నా కూడా చాలా అందంగా అది చాలా చక్కగా ఉంటుంది. ఆ రకంగా విషుకోడి అని. అలాగే ఆ రోజున వాళ్ళు చిన్నపిల్లలందరినీ ఆశీర్వదించి వాళ్ళ ధనాన్ని ఇవ్వడం విషునీతం అని చెప్పి దాన్ని ఆ రకంగా అంటారు. ఆ రోజున పొద్దున బాణాసంచా కాలుస్తారు. దీని వెనకాల పురాణ గాథను కూడా వాళ్ళు ఏమని చెప్తారంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఆ రోజున రావణాసురుణ్ణి రాముడు ఇది చేసిన రోజుగా, విజయం సాధించిన రోజుగా వాళ్ళు ఒకటి చెప్పుకోవడం. తర్వాత ఇంకొకటి కూడా ఏం చెప్తారంటే సూర్యుడిని తూర్పును ఉదయించకుండా ఈ యొక్క రావణాసురుడు ఇబ్బంది పెడితే రావణాసురుడి అనంతరం సూర్యుడు ఆ రోజున బయటికి రావడం వల్ల మేషరాశిలోంచి సూర్యుడు వచ్చినట్టుగా, అంటే ఆ రోజున సూర్యుడు వచ్చినట్టుగా మళ్ళీ వెలుగు లభించినట్టుగా ఆయన రాకకి సంకేతంగా విజయోత్సవంగా చేసుకోవడం. అలాగే ఆ రోజున వీళ్ళు చాలా రకాలైన బాణసంచా కాల్చడం, పిల్లలు పెద్దలు చాలా ఉత్సాహంగా ఉండడం, ఇవన్నీ ఒకటి. దీంతో పాటుగా ఆ రోజున వాళ్ళు ఇంకా చేసే ప్రత్యేకత ఏంటంటే విషు సద్య, అంటే ఏంటంటే ఇది వాళ్ళు ఓనంలోనూ చేస్తారు ఇదే, అలాగే వాళ్ళ పెద్ద పండగల్లో ఓనం కానీ ఇది కానీ ఇప్పుడు చెప్తున్న విషు అనేది చాలా పెద్ద పండగ కాబట్టి ఇది వాళ్ళ ఫస్ట్ న్యూ ఇయర్గా ఉంటుంది కనుక ఈ రోజున ఆ విషు సజ్జలో వాళ్ళు ఉపయోగించే ఫుడ్ కూడా ఎలా ఉంటుందంటే విషు గంజి అని, విషు కట్ట అని, తర్వాత దాంతోపాటు వేపపూ రసం అని చెప్పి, వేపపూ రసం అంటే ఏంటంటే వేప పూతతో వేప ఆకులతో కానీ వాళ్ళు వేపతో ఒక చక్కటి పదార్థం చేస్తారు. అలాగే ఈ విషు కట్ట, దాంతో విషు కంజీలో కూడా వీళ్ళు తయారు చేసేది అంటే బియ్యపు గింజలు, తర్వాత దాంతోపాటుగా ఈ యొక్క కొబ్బరి, తర్వాత ఉప్పు, వీటితో పదార్థాన్ని తయారు చేసి దాన్ని బెల్లంతో వడ్డిస్తారు. అలాగే ఈ రోజున వాళ్ళు రకరకాల పళ్ళన్నీ, అది మామిడి పళ్ళు కావచ్చు, తర్వాత ఆ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి వాళ్ళకి, అది యొక్క గుమ్మడి పండు, తర్వాత మామిడి పండ్లు, తర్వాత వీటితో పాటుగా ఎక్కువ జాక్ ఫ్రూట్స్, వీటన్నిటితో రకరకాల ఐటమ్స్ తయారు చేసి అందరినీ వాళ్ళు ప్రధానమైన వాళ్ళందరినీ భోజనానికి పిలిచి తర్వాత ఇదంతా అయిన తర్వాత వాళ్ళు పాల పాయసం అని చెప్పి స్పెషల్గా చేస్తారు. అంటే వాళ్ళ యొక్క ఫుడ్ విధానం అంతా కూడా వాళ్ళ గొప్పతనం అంతా కూడా ఇందులో మనకి కనబడుతుంది అనమాట. ఆ విషు సజ్జలో ఈ యొక్క భాగంగా దీన్ని చెప్తారు. అలాగే వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ రోజున వాళ్ళు ఏ రకమైన పదార్థాలు చేసినా కూడా తీపి, పులుపు, చేదు, వగరు అంటే అన్ని రకాల రుచులు కూడా ఇందులో వాళ్ళు చూపిస్తారు. అంటే జీవితం అంటే అన్ని రకాల సమ్మేళనం అన్న విధానాన్ని చెప్పడానికి వేపపు రసం అని చెప్పి వేపపూతతో చేయడం కానీ, అలాగే దీంతోపాటు ఈ యొక్క బెల్లంతో కలిపి వడ్డిస్తున్నాను కదా విషు కట్ట అని చెప్పి అది, తర్వాత విషు గంజి అంటే ఒక రకమైన గంజి పదార్థంలాగా వాళ్ళది మామూలుగా వాళ్ళు దాన్ని బియ్యంతో
తర్వాత సుగంధ ద్రవ్యాలతో వీటన్నిటితో చాలా చక్కగా తయారు చేస్తారు. సో ఈ రకమైన పదార్థాలన్నిటితో వాళ్ళు తయారు చేసుకోవడం, ఇళ్ళు అవన్నీ కూడా చాలా అందంగా అలంకరించుకోవడం, వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకోవడం, అలాగే బాణాసంచా కాల్చడం. అలాగే ఈ రోజున వాళ్ళందరూ కూడా ఎక్కువ ఆరాధించేది విష్ణువు, అంటే కాలానికి ఆయన ఒక ఇదిగా చెప్తారు కాబట్టి విష్ణుమూర్తి రూపమైన శ్రీకృష్ణుడిని చాలా అపరిమితంగా ఆరాధిస్తారు. కాబట్టి ఆ రకంగా ఆరాధిస్తూ దాంట్లో భాగంగానే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ గురువాయూరులో ఎక్కువ వాళ్ళు వెళ్ళే శబరిమలై కానీ, లేకపోతే అనంత పద్మనాభ స్వామి దేవాలయాలు కానీ, ఇవన్నీ కూడా చూడడానికి చాలా ఎక్కువ ఇష్టం చూపిస్తారు అనమాట. అంటే వాళ్ళకి న్యూ ఇయర్ బిగినింగ్ కదా, కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క పంటలకి సంబంధించి ధాన్యపు గింజలు ఫస్ట్ మార్నింగ్ మనం కొందరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, పొద్దున్నే మనం లేచి చూసింది ఆ సంవత్సరం అంతా అలాగే ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా పొద్దున్న లేవంగానే ఆ రోజున ఉరులి అనే ఆ వృత్తాకార ప్రదేశంలో ఏర్పరిచిన దాని మీద ఉండే ఈ యొక్క మొత్తం కృష్ణుడితో సహా అన్నీ ఉన్న ఈ యొక్క ధాన్యపు గింజలు, తమలపాకులు, తర్వాత కొబ్బరికాయ, మొత్తం ఈ యొక్క సామాగ్రి అంతా కూడా, అంటే ఒక నూనె దీపం, దాంతోపాటుగా ఒక అద్దం ఉంటుంది దాంతో చేసింది, అలాగే పంచలోహాలతో చేసిన వృత్తాకార దాని మీద ఇవన్నీ ఏర్పరచుకుని పెద్ద దాని మీద ఇవన్నీ వాళ్ళు చూస్తారు. ఆ బ్రహ్మ ముహూర్తంలో అది చూడడం, ఇంటి పెద్ద తీసుకెళ్ళి వాళ్ళకి ఇది చూపించడం, ఇవి కూడా చాలా చాలా విశేషంగా ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటాయి. వాళ్ళతో పాటు వాళ్ళ స్నేహితులు కూడా రావడం, రంగరంగ వైభవంగా వాళ్ళ స్థాయి ప్రకారం అందరూ కూడా చేసుకోవడం, అది చూడడానికి రెండు కళ్ళు చాలినట్టుగా ఉండడం అనేది ఈ విషు అనే ఈ యొక్క న్యూ ఇయర్ యొక్క స్పెషాలిటీ. దీన్ని విషు కని అని అంటారు పొద్దునే చూసే విధానాన్ని. అలాగే విషుకి సంబంధించినవన్నీ కూడా దేవుణ్ణి ప్రార్థించడం, కృష్ణుణ్ణి, తర్వాత దాంతోపాటుగా విష్ణుమూర్తిని ప్రార్థించడం, సమానము అనే అర్థంతో వాళ్ళు, అంటే ఏంటి విషు అంటేనే సమానం అనే అర్థంతో వాళ్ళు ఇది చూడడం, ఇదంతా కూడా ఈ విషు పండుగ యొక్క ప్రత్యేకత. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.